కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మైలవరం పాలిటిక్స్ ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చుట్టూ తిరుగుతున్నాయి. జోగి రమేష్ కుటుంబ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తన కుటుంబ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జోక్యం చేసుకున్నారని జోగి రమేష్ చేసిన ఆరోపణలు చర్చగా మారాయి. తనకు అవసరం లేదని వసంత కృష్ణప్రసాద్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చుట్టూ తిరుగుతున్నాయి. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ వివాదం రచ్చకెక్కింది. మేఘన చేసిన ఫిర్యాదు మీద జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ సహా 11 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడి వరకు వ్యవహారం కుటుంబ సభ్యుల పరిధిలో మాత్రమే ఉన్నప్పటికీ ఆ తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కు తన కోడలు మేఘన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన వీడియోలను విడుదల చేశారు రమేష్. తన కుటుంబ వివాదంలో వసంత కృష్ణప్రసాద్ జోక్యం చేసుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్లు చేశారో తెలుసు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. మభ్య పెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. కానీ జోగి రమేష్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉన్న తన వద్దకు అందరూ వస్తూ ఉంటారని, జోగి రమేష్ కోడలు మేఘన కుటుంబ సభ్యులు కూడా అలాగే కలిశారని తెలిపారు. తాను ఎవరి కుటుంబ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోనని అన్నారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు. చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానోళ్ళు రావచ్చు, పలానోళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు. అయితే వసంత కృష్ణప్రసాద్ ఇంటికి మేఘన కుటుంబ సభ్యులు వెళ్లారని, ఆ తర్వాత వాళ్లు ప్రెస్ మీట్ పెట్టారని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఇదే సమయంలో జోగి రమేష్ కోడలు మేఘన తాను పడిన ఇబ్బందులను గురించి బయటపెట్టారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ఒకసారి కాదని 2-3 సార్లు కలిసినట్లు మేఘన వివరించారు. న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని. అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా, అన్యాయం చేయకుండా నాకు, నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. కుటుంబ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ మరోసారి ఈ మొత్తం వ్యవహారం తనపై జోగి రమేష్ చేసిన ఆరోపణలపై మీడియా సమావేశం పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది.